వీళ్ళు ఎంత పెద్ద పని అయినా చాలా తొందరగా చేసేస్తున్నారు అని తెలుసుకుని ఈ దేశానికి రాజు అయినటువంటి మిస్కిస్కి బస్సు కిస్కో అనే రాజు వీళ్ళను ఒక పని చేయడానికి పిలిపించాడు. ఈ రాజు దగ్గర చాలా గోధుమల గడ్డి ఉంది. దాని నుంచి గోధుమలను వేరు చేయాలి. ఈ పని చేయడానికి 1000 రోజులు పడుతుంది. ఈ 1000 రోజులు తన కూలీలు పని చేసే లోపే ఈ గడ్డి మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే రాజు వీళ్ళను పిలిపించాడు. దీంతో ఈ పిల్లవాడు తన మాయాజాలంతో ఈ పనిని మొత్తం చకచకా చేసేశాడు. అలా పనిని మొత్తం కంప్లీట్ చేసుకుని రాజు దగ్గరకు తిరిగి వెళ్తారు. అప్పుడే రాజు వీళ్ళకు ప్లేట్ పిరాయించాడు. గడ్డిని సెపరేట్ గా ఇంకా గోధుమలను సెపరేట్ గా చేయమన్నాడు. అంత గడ్డిని చేయడం చాలా కష్టం. దీంతో ఈ పిల్లవాడు రాజు మీద కోపంతో ఆ రెండింటిని తన మాయాజాలంతో చాలా తొందరగా సెపరేట్ చేశాడు. ఆ రెండింటిని సెపరేట్ చేశారు అని రాజు షాక్ అయిపోయాడు. దీంతో రాజు మీరు చేసిన పనికి ఏం కావాలి అని అడుగుతాడు. ఇంకా ఈ పిల్లవాడు ఈ మాట కోసమే ఇంతసేపు వేచి ఉన్నాడు. రాజుగారు, మేము చేసిన పనికి బస్తా నిండా గోధుమలను ఇవ్వండి. అంతకు మించి మాకు ఒక్క గింజ కూడా ఎక్కువ వద్దు. దీంతో రాజు ఓకే, ఒక బస్తా గోధుమలే కదా, తీసుకోండి అని చెప్పగా ఈ పిల్లవాడు తన వెనకాల వేసిన ప్లాన్ గురించి ఈ రాజుకు తెలియదు. ఈ చిన్న పిల్లవాడు ఒక చిరునవ్వు నవ్వి సంచి కోసం ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర ముసలి వాళ్ళతో కలిసి ఈ పిల్లవాడు ఒక పెద్ద సంచిని కుడుతున్నాడు. నాకు తెలిసి ఈసారి రాజుకు ఒక పెద్ద బొక్క పడుతుంది. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.